హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కాండి. సో దాంట్లో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. వాటిలో జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకొచ్చాం. వీడియో క్లాసెస్ కంప్లీట్ దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దీని ద్వారా మీకు లాస్ట్ ఇయర్ మనం కండక్ట్ చేసినటువంటి తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించిన టెస్ట్ సిరీస్ను ఉచితంగా అయితే అందిస్తున్నాం. దీనిలో మీకు నూతన అంశాలు కూడా చేర్చబడతాయి. అండ్ ఇది తెలంగాణ బడ్జెట్ అండ్ సర్వే అండ్ ఇండియన్ బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించిన క్లాసెస్ కూడా యాడ్ చేస్తాం. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 499 రూపీస్ చేయబోతున్నాం. ఇప్పుడు 299 ఉంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్సెస్ కూడా జస్ట్ మనం 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. మీరు ఒకసారి ఫ్రీ కంటెంట్ క్లాసెస్ వినండి. నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్ కూడా, కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ జనవరి మంత్కి అయితే ఆల్రెడీ రిలీజ్ చేస్తాం. ఫిబ్రవరిది 2 డేస్లో అయితే మనం రిలీజ్ చేయబోతున్నాం. ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ అనేది జస్ట్ మనం 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఫుల్ వీడియో కోర్స్ అనేది దీని ద్వారా మనం అందిస్తున్నాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బారాసాను కాపాడుతుంది భాజపా అని అంటూ మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. నిన్న మనకు కరీంనగర్లో అయితే మీటింగ్ జరిగింది. దానిలో మనకు రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానిలో మనం ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే దేశంలో ఏడాదికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్యపెట్టి కేంద్రంలో పగ్గాలు చేపట్టినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో 2 ఉద్యోగాలు ఇచ్చారు. వాటిలో ఒకటి బండి సంజయ్కి, మరొకటి కిషన్ రెడ్డికి అని చెప్పేసి ఇక్కడ అనడం జరిగింది. దాంతోపాటు అదే మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్రంలో 55,163 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం 55,000 ఉద్యోగాలు ఇచ్చిందా, లేదంటే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఫిల్ చేసిందా అనేది మనకు తెలిసినటువంటి విషయమే. సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే షరతులు లేకుండా రెవెన్యూలోకి తీసుకోండి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ప్రభుత్వాన్ని కోరినటువంటి విఆర్ఓ జేఏసీ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో గతంలో మనకి ఎవరైతే విఆర్ఓలుగా పనిచేసినటువంటి తమను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూలోకి తీసుకోవాలని చెప్పేసి జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సో సోమవారం ఈ విఆర్ఓ జేఏసీ నాయకులు సీఎం అయినటువంటి వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. విఆర్ఓ వ్యవస్థ రద్దు సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కార్ ఖరీదైనటువంటి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిందని విమర్శించినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ ప్రక్రియ కనుక మనం కంప్లీట్ అయితే ఈ విఆర్ఓలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా రాదనేటువంటి మనకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న వాళ్ళను ఏదైతే గతంలో విఆర్ఓలుగా చేసి అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలోకి తీసుకుంటున్నారు కదా, అది కంప్లీట్ కావాలి. వాళ్ళకి ఎగ్జామ్ పెడతాన్నారు. మరి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, అసలు విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే దానిపైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలామంది అడుగుతున్నారు విఆర్ఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. అది మనం ఇప్పుడు చెప్పలేం. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం వేచి చూడాల్సిందే. వీళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే దానిపైన మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో పర్యావరణ కాలుష్యం నివారణ అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, ఈ పర్యావరణ అంశాల మీదకి వెళ్ళి కంపల్సరీ జనరల్ స్టడీస్లో 1-2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు జస్ట్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ చూసినా కూడా సరిపోతుంది. కంప్లీట్గా మీరు సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. ఇటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ పర్యావరణ అంశాలకు సంబంధించి రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అయితే మీరు ఆ 1-2 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్లో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కనుక వీటిని ఒక 10 to 15 మినిట్స్ వీటికి టైం కేటాయించి వీటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే రీజనింగ్ సంబంధించి కావచ్చు, ఆర్థమెటిక్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు. సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే కంపల్సరీ ఫాలో కండి. నేను ఇన్స్టాలో ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్స్ అనేది షేర్ చేస్తున్నాను. దాంతోపాటుగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. డైలీ ఒక 2 or 3 క్వశ్చన్స్ అక్కడ నేను షేర్ చేస్తాను కరెంట్ అఫైర్స్ సంబంధించి. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి దానిలో మీకు. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గోల్కొండ చార్మినార్ టాప్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యధిక పర్యాటకులు సందర్శించినటువంటి చారిత్రాత్మక కట్టడాలుగా రికార్డ్ అంటూ ఇక్కడ చూడవచ్చు. దేశంలో 6, 9వ స్థానాలు కైవసం, టాప్ 10 మాన్యుమెంట్స్లో చోటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రకటించినటువంటి ASI అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశంలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ ఏంటనేది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 6, 9వ స్థానాలు అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మన గోల్కొండకు సంబంధించి 6వ స్థానంలో, అదేవిధంగా చార్మినార్కి సంబంధించి 9వ స్థానంలో అయితే ఉన్నాయి. ఒకసారి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నగరంలో చారిత్రాత్మక కట్టడాలు గోల్కొండ కోట కావచ్చు, అదేవిధంగా అండ్ చార్మినార్లకు అరుదైనటువంటి గుర్తింపు దక్కింది. దేశంలో పురావస్తు పరిశోధన స్మారక చిహ్నాల పరిరక్షణకు ఏర్పాటు చేసినటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, దీనే మనం ASI అని చెప్పేసి అంటాం. ఇటీవల టాప్ 10 మాన్యుమెంట్ జాబితాలో వీటికి చోటు దక్కినట్టు చూడవచ్చు. 2023-24 సంవత్సరంలో గోల్కొండ కోటకు సంబంధించి 16 లక్షల మంది సందర్శకులు వచ్చారంట. సో దాంతో 6వ స్థానంలో నిలిచింది. ఇక నెక్స్ట్ మనకు చార్మినార్కి వచ్చేసి 12 లక్షల మంది సందర్శించడం జరిగింది. దీంతో ఇది 9వ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కట్టడాలు ఏ పొజిషన్లో ఉన్నాయి గుర్తుంచుకోవాలి. అయితే దేశంలో మనకి టాప్ 10 మాన్యుమెంట్స్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆగ్రా, మనకు తాజ్మహల్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, 50 లక్షలు సందర్శకులు అంట. తర్వాత సన్ టెంపుల్, కొనార్క్లో ఉన్నటువంటి సన్ టెంపుల్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉన్నటువంటి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అత్యధిక మంది సందర్శించినటువంటి ప్లేసెస్ కింద చూసుకుంటే రెడ్ ఫోర్ట్ 4th ప్లేస్లో ఉంది, ఎల్లోరా గుహలు 5th ప్లేస్లో, ఇక గోల్కొండ వచ్చేసి మనకు 6th ప్లేస్లో ఉంది. తర్వాత ఆగ్రా ఫోర్ట్, తర్వాత మనకు ఈ రాబిస్ దురాని టోంట్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ చార్మినార్ మనది 9th ప్లేస్లో ఉందన్నమాట. సో ఇట్లా మన ప్లేసెస్ గుర్తుంచుకోండి. వరుసగా ఫస్ట్ 3 స్థానాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి 5 క్యాన్సర్ రోగుల్లో 3కి మరణం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ICMR అధ్యయనంలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకి ప్రధాన వార్తగా అయితే వచ్చింది. భారత్లో క్యాన్సర్ బారిన పడినటువంటి ప్రతి 5గురిలో 3 మరణిస్తున్నారని, పురుషులతో పోల్చితే మహిళల్లో క్యాన్సర్ ప్రభావం తీవ్రంగా ఉందని ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణలో వెల్లడించారు. సో ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణ కూడా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మనకి ICMR కూడా ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఇక్కడ మీరు దీనిలో గుర్తుంచుకోవాల్సిందంటే మహిళల్లో ఈ క్యాన్సర్ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఒక స్టేట్మెంట్ బేస్లో దీన్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది గుర్తుంచుకోండి. మనం కంపేర్ చేసి అడిగినప్పుడు అక్కడ అటువంటి స్టేట్మెంట్ వేస్తారు కనుక గుర్తుంచుకోండి, మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి మనకు ICMRకి చెందినటువంటి పరిశోధన బృందం ఈ గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ, దీన్నే గ్లోబోకాన్ అంటారంట, ఈ 2022 అదేవిధంగా గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ నివేదికల సమాచారాన్ని ఉపయోగిస్తూ భారత్లో గడిచినటువంటి 20 ఏళ్లకు సంబంధించినటువంటి 36 రకాల క్యాన్సర్ ధోరణులను అధ్యయనం చేసిందంట. సో దాని ప్రకారం మన దగ్గర ఏ రకంగా ఈ క్యాన్సర్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే దాంతోపాటు ఇక్కడ లాన్సెట్లో కూడా ఇది ప్రచురితమైందంట. లాన్సెట్ అనేటువంటి ఒక పత్రికలో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాలో మరణాల నిష్పత్తి ప్రతి 4గురిలో క్యాన్సర్ బాధితుల్లో ఒకరిగా ఉంటే చైనాలో ప్రతి 2లో ఒకరిగా ఉందంట. ఇక్కడ 4గురిలో అంటే ఇక్కడ ప్రతి 2లో అనమాట. సో అత్యధిక క్యాన్సర్ కేసుల పరంగా చూసినప్పుడు భారత్ 3వ స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకుని ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న వాటిలో భారత్ 3వ స్థానంలో ఉంటే మొదటి స్థానాల్లో మనకు చైనా, అమెరికా దేశాలు క్యాన్సర్ నమోదు కేసులు. అయితే వీటి మరణాలకు సంబంధించి అంటే ఇక్కడ ప్రపంచ క్యాన్సర్ సంబంధిత మరణాల్లో భారత్ కనుక చూసినట్లయితే 10% తోటి భారత్ ప్రపంచ క్యాన్సర్ సంబంధిత మరణాల్లో 10% భారత్లో సంభవిస్తున్నాయట. ఈ విషయంలో చైనా మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో భారత్ ఉంది. సో ఇది గుర్తుంచుకోవాలి. ఇది అడుగుతారంట ఎక్కువ మరణాలు అంటే మన దగ్గర సరైనటువంటి క్యాన్సర్ కేసులు వచ్చినటువంటి కేసులకే సరైనటువంటి వైద్యం అనేటువంటి అందించలేకపోతున్నామని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో మరణాల్లో 2nd ప్లేస్లో ఉంది, కేసుల పరంగా 3rd ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా. ఇంకా రెండిట్లలో మనకు ఒక దాంట్లో ఫస్ట్ ప్లేస్లో మనకు అమెరికా ఉన్నది ఇది కేసెస్లో, అదేవిధంగా ఒక దాంట్లో మనకు చైనా ఉంది. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉభయకాయంపై పోరుకు ప్రచారకర్తలంటూ చూడవచ్చు. ఉమర్ అబ్దుల్లా, మోహన్ లాల్ సహా 10 మంది ప్రముఖులను నామినేట్ చేసినటువంటి మోదీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉభయకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకు ప్రధానమంత్రి మోదీ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారంట. వీరిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కావచ్చు, అదేవిధంగా సినీ నటుడు మోహన్ లాల్, భోజ్పురి గాయకుడైనటువంటి నటుడు నీరా హువా, అదేవిధంగా నెక్స్ట్ షూటింగ్ ఛాంపియన్
అయినటువంటి మను బాకర్ కావచ్చు, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, అదేవిధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైనటువంటి నంద నిలేకరి, నటుడు ఆర్ మాధవన్ అండ్ గాయని శ్రేయ ఘోషల్, అదేవిధంగా సామాజిక సేవకురాలైనటువంటి ఎంపీ సుధామూర్తి గారు దీనిలో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇటు డైరెక్ట్ ఇస్తారు, క్రింది వారిలో ఉన్నవారు ఎవరు, లేని వారు ఎవరు. ఇటీవల మోడీ గారు మనకి ఉభయకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకు ఒక 10 మందితో ప్రముఖులను నామినేట్ చేస్తారు. వారిలో క్రింది వాటిలో లేని వారు ఎవరు, ఉన్నవారిని గుర్తించండి అని చెప్పేసి అడగవచ్చు. ఇది ఆ పేర్లను మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా నామినేట్ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి పోస్ట్ను మనకున్న ఎక్స్ వేదికగా అయితే ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తేయాకు ద్విశతాబ్ది ఉత్సవంలో అతిపెద్ద నృత్య ప్రదర్శన తిలకించినటువంటి మోదీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల అస్సాం పర్యటన నిమిత్తం సోమవారం గువాహటికి విచ్చేశారు. సో అస్సాంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంటే ద్విశతాబ్ది ఉత్సవంలో సో ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపుగా 9,000 మంది నృత్యకారులు ఈ వాద్యకారులు పాల్గొన్నటువంటి ఈ జూమూర్ నృత్యాన్ని ఆయన వీక్షించారు. అడగవచ్చు, ఈ జూమూర్ నృత్యం అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటాడు. మనకు నృత్యాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, ఇప్పుడు జరగబోయేటువంటి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ సంబంధించి వాటికి సంబంధించి అడగవచ్చు. ఇది మనకు అస్సాంకి సంబంధించిన నృత్య కింద గుర్తుంచుకుని దానికి సంబంధించిన ఒక నృత్య ప్రదర్శన చేశారంట. అది మనకు రికార్డు సృష్టించిందని చెప్పేసి మోదీ అన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇది దానికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్లో భారత్ నెంబర్ 2. సో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునేటువంటి భారత్లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్లో మన దేశం 2వ స్థానంలో ఉందంట. ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సైనిక పాలనలో ఉన్నటువంటి మయన్మార్ సెకండ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మిస్టేక్ పడుతున్నది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది మయన్మార్, తర్వాత మన సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ గ్రాఫ్ చూడవచ్చు. ఇక్కడ మయన్మార్ 85 తోటి మనకు ఫస్ట్ ప్లేస్ ఉంది. భారత్ 84 తోటి సెకండ్ ప్లేస్లో, పాకిస్తాన్ అండ్ రష్యా, ఉక్రెయిన్ సో గత ఏడాది ఇంటర్నెట్ షట్డౌన్లో టాప్ దేశ ఇవన్నమాట. సో మన దగ్గర అత్యధికంగా మణిపూర్లో 21 టైమ్స్ పెట్టామంట. సో హర్యానాలో నెక్స్ట్ ప్లేస్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా ఈక్వల్గా ఉంది. సో 2024 54 దేశాల మొత్తం షట్డౌన్లో 296, 2023 39 దేశాల మొత్తం షట్డౌన్లో వచ్చేసి 283 అనమాట. సో మన భారత్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకుంటే ఫస్ట్ మయన్మార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ జర్మనీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫెడ్రిక్ మెర్జ్కే పట్టం అంటే ఇక్కడ చూడవచ్చు. ఎన్నికల్లో ఆయన కూటమి 208 స్థానాలు. సో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి ఇక్కడ జస్ట్ 152 స్థానాలే వచ్చినాయంట. సో జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. సో ప్రతిపక్ష నేత ఫెడ్రిక్ మెర్జ్కు చెందినటువంటి ఈ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ అనేటువంటి పార్టీ సో అత్యధిక స్థానాలను అయితే కవిస్థం చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే నెక్స్ట్ మనకు జర్మనీకి సంబంధించినటువంటి ఛాన్సలర్గా ఎవరు రాబోతున్నారంటే ప్రస్తుతం అయితే ఈ ఓలఫ్ షోల్జ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫెడరిక్ మెర్జ్ అనేటువంటి పర్సన్ అయితే రాబోతున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అతను ప్రమాణ స్వీకారం చేసినాక మనం ఈ పేరుని అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జర్మనీకి సంబంధించినటువంటి ఛాన్సలర్ అయితే మారబోతున్నాడు. ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు జర్మనీ ఛాన్సలర్కి సంబంధించి అడగడం జరిగింది. జర్మనీకి ఛాన్సలర్గా మనకు ఒక మహిళ కూడా చేసింది. ఆమె ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఈ స్మార్ట్ నోట్బుక్ స్పెషల్ గురు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్బుక్ అంటే ఇక్కడ చూడవచ్చు. అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ టెకీలు అంటే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే సాంకేతిక రంగంలో కృత్రిమ మీద ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది. అరచేతిలో ఇమిడేటువంటి ఈ స్మార్ట్ ఫోన్ నోట్బుక్ల అడ్వాన్స్డ్ వెర్షన్లను ఏఐ టెక్నాలజీతో కొత్త రూపును సంతరించుకుంటున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్కి చెందినటువంటి ఈ క్వాడ్రిక్ ఐటీ సంస్థ, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోవాలి. సో ఈ సంస్థ మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్బుక్లను అందుబాటులోకి తీసుకొచ్చిందంట. ఓకేనా, దీన్ని మనం పట్టుకొని రాయొచ్చు అనమాట. అంటే మనకు జనరల్గా సాఫ్ట్వేర్ మనం జనరల్గా టచ్ చేయలేం కదా, కాకపోతే దీన్ని మనం పట్టుకున్నటువంటి అనుభవం కూడా ఉంటుందంటే ఇక్కడ చూడవచ్చు. సో నోట్బుక్లను మాదిరిగా కాకుండా చేతిలో పుస్తకాన్ని పట్టుకున్నట్లుగా ఉండేటువంటి ఈ ఏఐ నోట్బుక్ను నీటితో సులభంగా శుభ్రపరచుకోవచ్చట. నీటితోటి కూడా దాన్ని కడుక్కునే విధంగా ఉంటుందంట. ఏకంగా 100 సార్లు వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ నోట్బుక్పై రాసేటువంటి హ్యాండ్ రైటెడ్ నోట్స్ను డిజిటల్ టెక్స్ట్గా కూడా మార్చుకొని మనం క్లౌడ్ స్టోరేజ్లో కూడా భద్రపరచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుంచుకొని హైదరాబాద్ టెకీలు అనేది అన్నారు కదా. సో ఇది ఏ సంస్థ అని చెప్పేసి మనకు అంటాడు కనుక ఈ సంస్థ పేరుని మీరు గుర్తుంచుకోండి. క్వాడ్రిక్ అనేటువంటి ఐటీ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ బుక్ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది.
నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం. జీవ వైవిధ్య పరిరక్షణకు యువ హైదరాబాద్ డిక్లరేషన్ అంటూ చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ గతంలో కూడా చూసాం. సో తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో మనకు ఈ కన్హా శాంతివనంలో 3 రోజుల పాటు ఈ మీటింగ్ జరిగిందండి. మొదటి జాతీయ జీవ వైవిధ్య సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సులో జీవ వైవిధ్య పరిరక్షణకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నటువంటి యువకుల ఉమ్మడి ఆకాంక్షలు కావచ్చు, ఆందోళన పరిష్కారాలకు ఒక చోటు చేర్చి 9 ఆచరించదగినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక హైదరాబాద్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని రాష్ట్ర గవర్నర్ మనకు జిష్ణుదేవ్ శర్మ అయితే ప్రకటించడం జరిగింది. సో దానిలో ఉన్నటువంటి అంశాలు అంటే మన పర్యావరణం ఎట్లా సంరక్షించాలని దానిపైన ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దీన్నే యువ హైదరాబాద్ డిక్లరేషన్ అంటున్నారు. ఇది మొట్టమొదటి సదస్సు ఇటీవల హైదరాబాద్లో ఉన్నటువంటి కన్హా శాంతివనంలో జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ విషయంలో ఇదే టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ శాటిలైట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అదేవిధంగా ఎల్ఐండిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి భారతదేశ తొలి ప్రైవేట్ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ శాటిలైట్ను ఆ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుందన్నమాట. గుర్తుంచుకోండి. సో ఈ టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ శాటిలైట్ను ఇటీవల ఈ 2 సంస్థలతోటి ఇస్రో ఇది ప్రయోగం చేయడానికి సన్నాహాలు చేస్తుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అదేవిధంగా ఎల్ఐండిటీ అనేటువంటి సంస్థ సంయుక్తంగా చేయబోతున్నాయి. సో ఇది మనం ఇంతవరకు గుర్తుంచుకొని ఈ ప్రయోగం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మనకు. ఇక నెక్స్ట్ మనం నిన్న చూసాం ఐరాస మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు మనకు ఢిల్లీలో జరగబోతుంది. ఇక్కడ ఆల్రెడీ నిన్న కూడా దానికి సంబంధించి మనం వార్తల్లో చూసాం. సో ఇది తొలిసారిగా మనకు ఢిల్లీలో ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ఐరాస మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు అయితే జరగనుందనమాట. అది మనం ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫస్ట్ సదస్సు కనుక. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసినా ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం. మీరు న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను దాదాపు ఒక 10 న్యూస్ పేపర్లకి వెళ్ళి మీకు కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇవి పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. మీరు కరెంట్ అఫైర్స్ కోసం మొత్తం అన్ని మ్యాగజైన్స్ అవ్వడం, అన్ని వెబ్సైట్ చూడడం, దాన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా తీసుకోకండి. మినిమం ఒక 20 నుంచి 30 మార్క్స్ వరకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దానిలో ఎవరైనా కూడా ఒక 50% కంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ చేయలేరు. అంటే ఒక 20 క్వశ్చన్స్ వస్తే 10 నుంచి 12 కరెక్ట్ చేస్తారు అంతే. మీరు ఎంత బాగా చదివినా కూడా అంతకంటే ఎక్కువ మనం చేయలేము అనమాట. సో మినిమం అనేది మనకు అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లైక్ కానిస్టేబుల్ కావచ్చు అండ్ గ్రూప్స్ కావచ్చు, ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా కొంత ప్రిపేర్ అయ్యి ఎక్కువగా ఆ కంటెంట్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అంటే సబ్జెక్ట్ ఉంటుంది కదా మనకు, ఇప్పుడు 150 మార్కుల పేపర్ ఉంటాయి, దానిలో కరెంట్ అఫైర్స్ ఒక 20 to 30 మార్క్స్, ఇంకా 130 మార్క్స్ పేపర్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? దానిలో మనకి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి, ఆ ఏరియాస్ ఏంటి అనేది మీరు ఒకసారి రాసుకొని వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది కరెంట్ అఫైర్స్ కోసం గంటల తరబడి హాఫ్ డే మొత్తం కరెంట్ అఫైర్స్ మీద టైం వెచ్చిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. సో కొంత టైం ఇవ్వండి, 1 to 2 hours అంతే డైలీ. అంతకంటే ఎక్కువ మీరు టైం ఇవ్వకండి, మీ టైం వేస్ట్ చేయకండి. ఎక్కువగా కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.